దానికి రాజ్యాంగ సవరణ అంటే 2/3 మెజారిటీ కావాలి. సో ఇదేమి ఎవరో ఒకళ్ళు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగా దళిత క్రైస్తవులకి రిజర్వేషన్లు ఇవ్వాలి అని అన్నంత మాత్రాన ఇక్కడ ఫండమెంటల్ పాయింట్ మరి చాలామంది ప్రజలకు అర్థమైంది. మరి కొద్దిమంది అర్థమైనా కూడా అర్థమైన నటిస్తున్నారు. ఎన్నోసార్లు చెప్పా, మళ్ళీ చెప్తున్నా, కులము లేని ఒక గొప్ప మతం క్రైస్తవం. అటువంటి కులం లేని మతంలోకి ఈ కుల వ్యవస్థకి నాకు సరిపడటం లేదు అని చెప్పి ఆ అందులోకి వెళ్ళి మళ్ళీ నా కులం నాకు కావాల్సిందే, నా కులంలో ఉన్న బెనిఫిట్ నాకు ఇవ్వాల్సిందే. అరే ఆ బెనిఫిట్ ఈ కులంలోనే ఉంటే వస్తుంది, ఈ మతంలోనే ఉంటేనే నీ కులం నీకు ఉంటుంది, అక్కడ ఉండదు అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్ళిపోయి ఎవరో వ్యక్తిగత స్వార్థంతోనో ఎవరో మీ మనసును మాయ చేసి అక్కడికి తీసుకెళ్ళి మీరు సంపాదించిన డబ్బులో 10% అని అంటూ ఆ 10% కాకుండా 20-25% కూడా మరి వాళ్ళు మీ దగ్గర దోచుకుంటూ ఉంటే మరి మీరు ఆ దోపిడీదారులు మరి చాలామంది ఎవరైతే ప్రధాన దోపిడీదారులు ఉన్నారో వారు మీ కులానికి చెందినవారు కాదు. అది ఒక వ్యాపారం మోడల్లో వాళ్ళు వచ్చారు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి సర్టిఫికెట్లు రద్దు గొడవ లేదు కాబట్టి మీ వీక్నెస్తో మీ డబ్బుల కోసం మీకుండే ఉద్యోగ అవకాశాలని, మీకుండే విద్యా అవకాశాలని చెడగొట్టే పరిస్థితిని క్రియేట్ చేశారు. ఇన్నాళ్ళు కళ్ళు మూసుకుని ఉన్నారు, వాళ్ళ మాటలు నమ్మారు. ఎందరో రాజకీయ నాయకులు కూడా వారి వారి వ్యక్తిగత స్వార్థం కోసం, వారి వారి ఓటు రాజకీయాల కోసం మీరు ఏమి చేసినా ఎస్సీ చట్టాన్ని, అట్రాసిటీస్ చట్టాన్ని ఎంత దారుణంగా దుర్వినియోగం చేసినా మళ్ళీ మళ్ళీ మీకే మద్దతు ఇస్తూ మీ ఓట్ల కోసం చాలామంది నాటకాలు ఆడిన మాట వాస్తవం, అది ఒప్పుకోవాలి. కానీ మరి ఈరోజు పంజారమ్మ అని చెప్పి అందరూ తెలిసేసుకున్నారు. అందరూ తెలిసేసుకున్న తర్వాత కూడా ఇంకా మాకు దొంగ కేసులు ఎట్టే అధికారం కావాలి అని రావులపాలెంలో మీరు గొడవ చేసేసి మేము మతం మారినా సరే సుప్రీంకోర్టు తీర్పులు రద్దు చేసైనా లేదంటే సత్తా చూపిస్తాం. ఏం చూపెడతారా సత్తా? ఏం చేస్తారు? సర్టిఫికెట్లు గ్యారంటీగా రద్దు చేస్తారు. ఇఫ్ యు ఆర్ ప్రొఫెసింగ్ క్రిస్టియానిటీ బీయింగ్ ఎ షెడ్యూల్ కాస్ట్ యూ హ్యావ్ గాట్ ఎవ్రీ రైట్. మతం మారే స్వేచ్ఛ రాజ్యాంగమే ఇచ్చింది. మారండి, తప్పులేదు. మారి ఈ కూడా కావాలని అడిగి హిందూ మతంలోనే ఉన్న దళితుల ఆకాంక్షల్ని మీ బలీయమైన కాంక్షలతో బలి చేయవద్దు అనే స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. ప్రసన్న కుమార్ అనబడే ఒక దళిత వ్యక్తి, నాకెంతో సన్నిహితుడు కూడా అతను. మరి అతను దళిత హిందువుల హక్కుల పోరాటం అనే ఒక సమితిని స్టార్ట్ చేసి హక్కుల కోసం ఆయన పోరాడుతున్నాడు. మరి ఆయన ఎవరైతే ఎస్సీ సర్టిఫికెట్లతో పాస్టర్స్ ఉన్నారో, ఎస్సీ సర్టిఫికెట్స్తో రైట్ టు ఇన్ఫర్మేషన్లో ఇన్ఫర్మేషన్ కనుక్కున్నాడు. ఖచ్చితంగా నాకున్న సమాచారం బహుశా రేపు ఎల్లుండో ఆయనే చెప్పాడు నాకు, ఇలా నేను కేసు వేస్తున్నాను అని. అది ఏదైనా ఉంటే మీరు అది మీ ఇష్టం, నాకు చెప్పొద్దు. ఎందుకంటే నేను ఎటువంటి వాటికి దూరంగా ఉంటానని చెప్పడం జరిగింది. కానీ అక్కడ ఒక దళితునిగా వారికి చెందవలసిన హక్కులు మరి అర్హత లేని మతం మారిన వ్యక్తులు కొట్టేస్తూ ఉంటే మరి ఆయన వారి హక్కుల కోసం పోరాడుతున్నాడు. అలా
చైతన్యం ఇప్పుడు వచ్చింది. మరి పాస్టర్లోనే అంటే మొన్న ఆ తాటి ఆనంద్ కూడా అంతే కదా, పాస్టర్ ఎస్సీ కేసు పెట్టి మొత్తం అంతా దొరికేశాడు ఆయన. సో అలా పాస్టర్లోనే అతను చెప్పిన సమాచారం మేరకు నాకు 60% నుంచి 70% వరకు ఇప్పుడున్న ఈ చర్చ్ పాస్టర్లో ఎస్సీ సర్టిఫికేట్స్తో ఉన్నారన్నట్టుగా అతను న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నట్టుగా తెలిసింది. వేసుకోండి, రావులపాలెం కాకపోతే ఇంకేదో ఊర్లో, ఇంకో పాలెంలో, ఇంకో పురంలో వేసుకోండి. న్యాయస్థానాన్ని రద్దు చేయాలని చెప్పి అడగండి, మీ ఇష్టం. ఆలోచించుకోండి. నలుగురు కుమారుల మాటలు విని మీ బంగారు భవిష్యత్తుని పాడు చేసుకుంటారా? ఏం చేయాలనేది అది మీ ఇష్టం. ఇలా ఎంతమంది కుమారులు వచ్చి అసలు మా ఆకివీడులో గుడి, మా ఆకివీడు ప్రజాప్రతినిధులు అందరూ ఓవర్వెల్మింగ్గా మద్దతు ఇచ్చారు. ఎక్కడ చింతలపూడి కుమారు, రాజమండ్రి కుమారు, తిరుపతి కుమారు, ఇంకో కుమారు ఎక్కడ వెళ్ళాడు, బెదవాడ కుమారా? బెదవాడ కుమార్ ఎవరు? జర బెదవాడ మంగళగిరి, తాడికొండ కుమారు. వీళ్ళందరికీ ఏంటి సంబంధం అనేది నాకు అర్థం కావట్లా. మీ దేవుని మీరు పూజించుకోండి. నాకులాగానే జరా శ్రావణ్ గారు చెప్పినట్టు చక్కగా అనుమతి తీసుకోండి, ఓ మంచి చర్చ్ కట్టుకోండి, పూజించండి. మేము మా ఊళ్ళో గుడి కట్టుకుంటున్నాం, రాములవారిని పూజించుకుంటాం. మీ నలుగురు కలిపి 4 ఊర్లలో కట్టుకోండి. నాకులాగానే లోకల్ బాడీ అప్రూవల్ తీసుకోండి, ఆ కలెక్టర్ గారి అప్రూవల్ తీసుకోండి, పూజించుకోండి, తప్పులేదు. అంతేగాని మాకు వీడోళ్ళు వాళ్ళు గుడి కట్టుకోవాలనుకుంటే నలుగురు మద్దతుతో కూడా తీసుకుని వాళ్ళు గుడి కడదాం అనుకుంటే ఇలా కడతానికి వీల్లేదు, ఎలా కడతారో చూస్తాను అని చెప్పి తెంగరగా మాట్లాడేయటం. 13 మంది ఇప్పుడున్న వైసీపీ కార్యకర్తలు మీరు బెదిరించి, కార్యకర్తల కౌన్సిలర్స్ ని బెదిరించి ఈ కౌన్సిల్లో తీర్మానం చేశారని ఆరోపణ ఉంది సార్. ఇది కూడా నీలే నవ్వుతారండి వాళ్ళు. ప్రజాప్రతినిధులు, పైగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధుల్ని ఎవరైనా బెదిరించగలరా? వారంతట వారు. ఇన్ఫ్యాక్ట్ ఒక ఆయన అయితే నాకు తెలిసింది, ఆయన మెడ్రాసులో ఉన్నా కూడా, అనారోగ్యంగా ఉన్నా కూడా, నా రాముడికి మందిర నిర్మాణంలో నేను ఉండాలి, మెజారిటీ ఉన్నప్పటికీ కూడా నా మద్దతు కూడా తెలియచేయాలి అని చెప్పి వారు వచ్చి మద్దతు ఇవ్వడం జరిగింది. ఇది శ్రీరాముని ఆలయం కోసం వారంతట వారు మనస్ఫూర్తిగా, మనస్సాక్షిగా తీసుకున్న నిర్ణయం. అసలు గుడి కట్టాలరా బాబు అని చెప్పిందే సాక్షి కదా. సాక్షి వైఎస్ఆర్ కాంగ్రెస్ వేరు కాదుగా, ఎంతో కొంత ఉందిగా లింకు. అసలు సాక్షిలోనే రామానికి దిక్కెవరంటే మరి సాక్షిలో రాసిన దానికి కూడా స్పందించి వారు మద్దతు ఇవ్వరా? దానికి నేను అసలు వేరే పార్టీ వాళ్ళని బెదిరించగలనా? నెంబర్ 1. బెదిరిస్తే ప్రజాప్రతినిధులు భయపడతారా? నెంబర్ 2. సో వారంతట వారు రాముని మీద ప్రేమతో, సమాజంలో సెక్యులరిజం మీద ఉన్న గౌరవంతో చక్కగా వారి సంపూర్ణ మద్దతు ఇచ్చారు తప్ప ఎక్కడ ఎటువంటి కనీస ప్రెషర్ కూడా అవకాశమే లేదు. ఇది నేను భగవంతుని సాక్షిగా చెప్తున్నా. నేను ఎవరిని కూడా ఎటువంటి ప్రలోభానికి గురి చేయలేదు. మనస్ఫూర్తిగా ఆ శ్రీరాముని ఆలయ నిర్మాణానికి ఈరోజు మున్సిపాలిటీ అప్రూవల్, ఆ శ్రీరాముని మీద గౌరవాభిమానాలు, భక్తి ప్రపత్తులు ఉన్నవారు అందరూ కలిసి మద్దతు ఇచ్చారు. ఇక మొన్న నర్సాపూర్లో ఈ మన గొడవలు ఇలా జరిగి ఈ టైంలోనే 2,20,00,000 క్యాష్ జాన్
గంటా జాన్ ఇంట్లో దొరికింది. మరి ఆ మధ్యనే బౌద్ధమా క్రైస్తవమా తెలియని ఒక ప్రముఖ సంఘ సంస్కర్త నీలికుమారులో ఒకడైన ప్రముఖ నీలికుమారుడు వెళ్ళినప్పుడు కూడా అక్కడ ఉన్న క్రిస్టియన్స్ అందరూ కూడా, ఆయన బుద్ధిస్ట్ అట, కానీ ఆయన కలిసిన వాళ్ళు బుద్ధిస్ట్ ఎవరు లేడు అక్కడ. మొత్తం అంతా ఇదిగో ఈ ఇస్మాయిల్, రాజేష్ ఖన్నా మన జైలుకి వెళ్ళిన వాళ్ళు, అక్కడ గొడవలు చేసిన వాళ్ళు, అక్కడ గొడవలు కారణం వీళ్ళు. రాజేష్ ఖన్నా ఇదే ఈ బ్యాచ్, అక్కడ ఈ క్రిస్టియన్ బ్యాచ్ ఈయన ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా మరి అక్కడ కలిసి మాట్లాడుకోవటం జరిగింది. మరి ఆ తర్వాత ఇదిగో మరి ఈ రకంగా మరి డబ్బులు రావటం, ఇది ఎవరో ఇన్కమ్ ట్యాక్స్ కేసులాగా భావించినట్టుగా తెలిసింది. ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు అదేదో చూసుకుంటా ఉన్నారని ఈ పోలీస్ శాఖ దీన్ని వదిలేసినట్టుగా తెలిసింది. బహుశా ఇది కూడా సస్పెండ్ అయిన కుమారు ఎన్ని ఇన్ఫ్లుయెన్స్ చేశాడా అన్నది నాకు తెలియదు. ఏదైనప్పటికీ ఇది ఇన్కమ్ ట్యాక్స్ వ్యవహారం కాదు, ఖచ్చితంగా దీని వెనక కుట్ర ఉంది. వాళ్ళు ఎవరెవరితో ఫోన్ టచ్లో ఉన్నారు, ఈ డబ్బు ఏ కుట్ర కోసం ఇక్కడికి వచ్చింది. మరి ఇటువంటి రావులపాలెం సమావేశాలు జరగాలంటే మరి కావాలి కదా, ఇంధనం కావాలి కదా, ఇంధనం అంటే ధనమే కదా ఇక్కడ. సో మరి అటువంటి కుట్రలు చేయడానికి ఇంధనం సమకూర్చింది ఎవరు? ఇన్కమ్ ట్యాక్స్ ఏం చేస్తారు, ఓకే 35% కట్టు, లేదంటే 50% కట్టు, 35 పెనాల్టీ, 70% కట్టు అని అందులో డబ్బు తీసుకుంటారు. కానీ ఇందులో క్రైమ్ యాంగిల్ ఉంది. ఆ క్రైమ్ యాంగిల్ని ప్రభుత్వం వదిలేయడానికి లేదు. ఇది కేవలం డబ్బు ఇష్యూ కాదు, దీని వెనక క్రైమ్ యాంగిల్ ఉంది. ఆ క్రైమ్ యాంగిల్ని ఖచ్చితంగా ప్రభుత్వం పరిశీలించాలి. ఎందుకంటే మా ఆకివీడికి దీనికి కూడా కుట్ర ఉందేమో. ఇదే ప్రాంతం, ఇక్కడ గొడవలు చేయించింది సునీల్ కుమారే, అక్కడ మొన్న వెళ్ళింది కూడా సునీల్ కుమారే, ఇక్కడ గొడవలు చేసి జైలుకి వచ్చిన బ్యాచే మొన్న అక్కడ నరసాపురం వెళ్ళారు. ఇదంతా అదే నేను ఆదేశిస్తే పనవదమ్మా. నేను ప్రభుత్వంలో లేను. నేను రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నాను. ప్రభుత్వానికి నాకు చెప్పాలి అంటే సంబంధం లేనట్టే లెక్క. నేనైనా ఇలాగే డిమాండ్ చేస్తాను. ఎవరైనా పిటిషన్ ఇస్తే పిటిషన్ కమిషన్ చైర్మన్గా ఆ కన్సర్న్ పోలీసులను పిలిచి ఏమిటి దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి మీరు విచారించలేదా అని చెప్పి అడుగుతాను. నాకు ఎవరైనా పిటిషన్ ఇస్తే ఒక ఎమ్మెల్యే డెఫినెట్గా పిటిషన్ కమిటీ చైర్మన్గా నేను పోలీసులను కూడా పిలుస్తాను. ఏంటి దీని వెనకాల కుట్రాంగిల్ మీకు చూడవలసిన అవసరం ఉందని నేను చెప్పగలను. అంతేగాని నేను ప్రభుత్వంలో పాటు కాదు. ఐ కెన్ పబ్లిక్ రిప్రజెంటేషన్స్ని నేను పిటిషన్గా స్వీకరించి నేను చేయొచ్చు. ఆ పవర్ ఉంది నాకు పిటిషన్స్ కమిటీ చైర్మన్గా. ఎనీ డిప్యూటీ స్పీకర్ ఈజ్ ఆటోమేటికల్లీ పిటిషన్స్ కమిటీ చైర్మన్. సో అది ఉంది. దీన్ని అలసత్వం వహించి ఎవడో ప్రెషర్ పెట్టాడనో ఇలాగా వదిలేయకూడదు. ఖచ్చితంగా దీని వెనకాలన్న కుట్ర యాంగిల్ని చూడవలసిన బాధ్యత ఉంది. సో ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయి? మీరు మొన్న ప్రెస్ మీట్లో కల్వారీ టెంపుల్ మీద ఒక వ్యాఖ్య చేశారు. ఇప్పుడు కలెక్టర్ గారితో కలెక్టర్ గారిని కూడా నేను కన్సిడర్ చేయమని చెప్పారు. ఇప్పుడు అది ఎంతవరకు వచ్చిందంటే అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఆ కల్వారీ టెంపుల్స్కి క్లియరెన్స్ లేనట్టుగా నాకు తెలిసింది. ఇక్కడ కూడా మొన్న స్థానిక సెక్రటరీ గతంలో ఒక నోటీస్ ఇచ్చారు, రిప్లై ఇవ్వలేదు. మళ్ళీ ఇంకొక ఫైనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో నువ్వు రిప్లై ఇవ్వకపోతే మేము డిస్మాంట్లింగ్ చర్యలు తీసుకుంటామని. ఒక 5-6 రోజులు అయినట్టుంది. మరి ఇంకో 10 రోజుల తర్వాత డెఫినెట్గా చర్యలు తీసుకునే అవకాశం అయితే ఉంది. మరి ఈలోపు మరి వారేమన్నా కలెక్టర్ గారికి అప్లై చేసుకుంటారా? మరి అలాగా ముందు మీటింగ్ హాల్ అని చెప్పి మరి అప్లై చేయకుండా పనులు మొదలుపెట్టేసి అక్కడ చర్చ్ కార్యక్రమాలు నిర్వహిస్తూ పైన సిలువలు పెట్టేసి మరి
దశం భాగాలు తీసేసుకుంటూ అక్కడంతా వ్యవహారం నడుస్తుంది. సో మరి అది చూడాలి. మరి పెద్దలు మాజీ మేజిస్ట్రేటు కెడ శ్రావణ్ కుమార్ గారు మరి కోర్టులో ఆర్గ్యూ చేసిన ప్రకారం అయితే మరి అది ఎట్టి పరిస్థితుల్లోనూ మరి అక్కడ అలాగా రన్ చేసే అవకాశం లేదు. బట్ ఏమవుతుందో చూద్దాం. బట్ ఖచ్చితంగా శ్రావణ్ కుమార్ గారి కళ నెరవేరుతుందని ఆయన కోరిక. ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ పర్మిషన్ లేకుండా నిర్వహించకూడదు అనే జడగారి కోరిక జరగాలని చెప్పి నేను కూడా కోరుకుంటున్నాను. ఆ కల్వరి టెంపుల్ విషయంలోనే మరి జడగారి కోరిక నెరవేరాలని. సరే చూద్దాం. మళ్ళీ సాయంత్రం మళ్ళీ కోట్ వేసుకుని టై వేసుకుని మళ్ళీ ఆయన ఏమంటాడో చూద్దాం. వెళ్ళండి, మళ్ళీ కోర్టుకి వెళ్తే వెళ్ళండి, ఏదో చేసుకోండి. కానీ సుప్రీంకోర్టుకి ఎక్కడికి వెళ్తారో ఇంకేముందా? సరే, హ్యాపీ. ఈరోజు తొలి క్లియరెన్స్ వచ్చింది. త్వరలో ఇంకో ఫైనల్ క్లియరెన్స్ కూడా తీసుకొని రామభక్తులందరికీ నేను కొద్ది రోజుల్లో 3-4 రోజుల్లో శంకుస్థాపన తేదీ తెలియచేయగల వాడను. జై శ్రీరామ్.